తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నేపథ్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గన్ పార్కుకు వెళ్లి అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం నేరుగా సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి చేరుకుని ఉదయం 10:30 జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇందుకు అవసరమైన 15 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్ర అవతరణ నేపథ్యంలో సచివాలయం, శాసనసభ, హైకోర్టు, రాజ్భవన్, ఇతర భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నేపథ్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గన్ పార్కుకు వెళ్లి అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం నేరుగా సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి చేరుకుని ఉదయం 10:30 జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇందుకు అవసరమైన 15 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్ర అవతరణ నేపథ్యంలో సచివాలయం, శాసనసభ, హైకోర్టు, రాజ్భవన్, ఇతర భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నో ఏళ్ల పోరాటంతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈరోజు ఉదయం గన్ పార్క్ కు వెళ్లి అమరవీర స్తూపానికి నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడ నేరుగా సికింద్రాబాద్ పరేడ్ జోన్ లో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు అధ్యక్షత వహించనున్నారు. 10:30 జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత రాష్ట్ర వేడుకలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైతే జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లపై ఇప్పటికే ప్రభుత్వం అధికారులందరితో కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడంలో నిమగ్నమైనారు. ఇందుకు అవసరమైనటువంటి నిధులను కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకు సమకూర్చి పెట్టినటువంటి పరిస్థితి. రాష్ట్ర అవతరణ నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర సచివాలయంతో పాటు ఇటు శాసనసభ, శాసన మండలి, హైకోర్టు, అదేవిధంగా హైకోర్టు, రాజ్భవన్, ఇతర భవనాలను ఇటు ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ తదితర ప్రాంతాలన్నింటినీ కూడా విద్యుత్ దీపాలతో దీపించి అలంకరించింది. ఈ రోజు జరిగేటువంటి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా కొంతమంది సామాజిక అంశాల్లో సేవ చేసినటువంటి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా అవార్డులను
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీద కూడా ప్రారంభించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.